నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో May 16th ఒక మంచి థ్రిల్లర్ మూవీ మనం థియేటర్స్లో చూడబోతున్నామండి. సో అదే 11 మూవీ గురించి మాట్లాడడానికి మనతో నవీన్ చంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో టీజర్ ట్రైలర్ చూసాము, చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మూవీస్ జనాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే ఏదో తెలుసుకోవాలి అన్న ఆతృత కూడా ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది మూవీ? అదే అండి, ఏదో తెలుసుకోవాలి, ఏదో ప్రశ్నలు, ఏంటి, ఎవరు, ఎలా జరిగింది, ఎలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ క్యూరియాసిటీ. అంటే మీకు సినిమా చూసేటప్పుడు ప్రతిసారి ఆడియన్గా మీకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ డైరెక్టర్గా లోకేష్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ లాజికలీ మీకు స్క్రీన్ మీద అది క్లియర్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూ ముందు వెళ్తూనే ఉంటుంది. సో థ్రిల్లర్స్లో ఉండే అదే యూఎస్పీ అనమాట. ట్విస్ట్, టర్న్స్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. అంటే ఈ మధ్యకాలంలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ థ్రిల్లర్స్కి ఈ థ్రిల్లర్ ఎలా భిన్నంగా ఉంటుందంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఇది ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ఐడియా, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు దాకా మీరు ఏ థ్రిల్లర్స్లో చూసుంటారు. చాలా యూనిక్గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో అంటే కొన్ని ఇన్సిడెంట్స్, ఈ మర్డర్స్ ఎలా ఉంటాయంటే, అది మన చుట్టుపక్కల జరిగినా లేకపోతే ఎక్కడైనా న్యూస్లో చూసినా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మనల్ని చాలా డిస్టర్బ్ చేసేస్తాయి. కొన్ని మూవీస్ రియల్ స్టోరీస్ తీసుకొని చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. సో అలా ఈ స్టోరీ చూసి ఆడియన్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆడియన్స్ డిస్టర్బ్ అవ్వరు, కానీ ఆడియన్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఓకే. చాలా అంటే కొన్ని సన్నివేశాల్లో మీరు ఒక్కసారి పక్కన చూసుకుంటారు అనమాట. ఏంటి, నేను థ్రిల్లర్లో కూడా కన్నీళ్ళు పెట్టుకున్నానా అలా ఉంటుంది. అంటే యూజువలీ మనం ఏడ్చే ముందు లేకపోతే ఏడుపు వచ్చేటప్పుడు ఎక్కడో తెలియని మనకు ఒక ఇన్స్టింక్ట్ చెప్తుంది, ఎవరైనా చూస్తున్నారా మనం ఏడుస్తున్నది. కొందరు ఉంటారు టక్కని ఏడ్చేస్తారు, కొందరైతే కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు. బట్ ఈ సినిమాలో మీకు అలా ఫీల్ అవుతారు. బికాస్ మీరు చూస్తున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్, సస్పెన్స్ ఇవన్నీతో పాటు ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది ఈ సినిమాలో. బై ద టైమ్ యూ ఫినిష్ ద ఫిలిం అండ్ కమ్ అవుట్, యూ విల్ బి స్టక్ టు దట్ ఎమోషన్ అండ్ యూ ఫీల్ అవును కదా, కరెక్టే కదా అనిపిస్తుంది మీకు. ఓకే ఓకే. ఒక క్వశ్చన్ మార్క్ ఎండ్లో కూడా మీకు క్వశ్చన్ మార్క్ నుంచి బయట వస్తారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, డిడ్ ద డైరెక్టర్ did the right thing or the lead actor what he did is right అని ఒక ఫీల్లోతే వస్తారు. ఓకే ఓకే. అసలు ఈ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను సినిమాలు చేస్తున్న ప్రాసెస్లో నేను చెన్నైలో ఇన్స్పెక్టర్ షూటింగ్ జరిగేటప్పుడు ఏఆర్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ వచ్చిందనమాట. ఇలా ఏఆర్ ఎంటర్టైన్మెంట్, ప్రభు సోల్మన్ గారు దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, లోకేష్ అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నారు. యాక్చువల్లీ ఆ టైంలో నేను కథ వినే మూడ్లో లేను. బికాస్ బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్స్, 32 hours 28 hours షూట్స్ జరుగుతూనే ఉంది. ఇన్స్పెక్టర్ యాక్చువల్లీ మీ దగ్గర కొన్ని ఏమంటారు నేర్చుకోవాలి, నేను కూడా కొన్ని టిప్స్ కావాలి నాకు, వెళ్ళేటప్పుడు చెప్పండి. ష్యూర్గా అండి. సో ఆ టైంలో అసలు కథ వినే మూడ్లో లేదు. కాకపోతే నెక్స్ట్ డే, ఆ రోజే లాస్ట్ షూట్ నాకు చెన్నైలో, నెక్స్ట్ డే నేను హైదరాబాద్ ఇంకో షూట్ జాయిన్ అవ్వాలి. సో ఆ టైంలో డైరెక్టర్ వచ్చి కథ చెప్పారు, నైట్లో కూర్చున్నాం, కథ చెప్పారు. కథ చెప్పిన వెంటనే నేను ఈ కథను మిస్ చేయకూడదు, పర్లేదు ఇంకో పోలీస్ ఫిలిం అయినా పర్లేదు నా కెరియర్లో, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఫిలిం. బికాస్ డైరెక్టర్ చెప్పిన ఆ టైం లైన్లో నరేషన్ ఉంది కదా, అంత రాత్రిలో కూడా నాకు ఇలా ఉన్న ఈ స్టేజ్లో ఉన్న నిద్ర ఇంకా వదిలేండ్రా బాబు, రేపు వినుకుందామా లేకపోతే నెక్స్ట్ టైం చెన్నైకి వచ్చినప్పుడు విందామా అనే స్టేజ్ నుంచి బై ద టైమ్ ఈ స్టార్టెడ్ 2.5 hours కథ చెప్పారు. ఎండ్ అయిన తర్వాత నా కళ్ళు ఇలా ఉన్నాయి. ఇంత టైర్డ్గా ఉన్న కళ్ళు స్టార్ట్ చేయండి లోకేష్ విందామని చెప్పింది మనిషి ఇలా అయిపోయాను. చాలా చాలా యాక్టివ్గా, చాలా ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ ఆఫ్టర్ లిజనింగ్ ది స్క్రిప్ట్. ఆ ఎనర్జీని నేను అనలైజ్ చేసి చూసి ఆలోచించి చెప్దాంలే అనే లోపు ఐ డోంట్ మిస్ దిస్ ప్రాజెక్ట్. ఎంత మంచి కథ. మెయిన్లీ వెన్ డైరెక్టర్ ఈజ్ నరేటింగ్, ఆ నరేషన్లో అర్థం అయిపోతుంది డైరెక్టర్ ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు అనేసి. అండ్ లోకేష్ దగ్గర ఆ క్వాలిటీ ఉంది, మా డైరెక్టర్ దగ్గర ఆ క్వాలిటీ ఉంది. అది నాట్ ఓన్లీ మీరు చూసి అందరూ పర్ఫార్మర్స్, యాక్టర్స్. సో అందరికీ అవకాశాలు, ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. బట్ దాంతోపాటు వాళ్ళు మంచి కథ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, వాళ్ళు కూడా కథలో
ఈక్వల్గా ఉండాలని ఆలోచిస్తారు కదా. సో అలా ఈ యాక్టర్స్ ఎవరు ఫస్ట్ టైం విన్న తర్వాత వెంటనే ఓకే చెప్పేసి, అండ్ మెయిన్లీ దే ఆర్ థ్యాంకింగ్ ద డైరెక్టర్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ అంటారు. వాళ్ళందరూ చాలా సినిమాలు చేశారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ థ్యాంకింగ్ ద డైరెక్టర్ దట్ ఇలాంటి కథల్లో మమ్మల్ని కాస్ట్ చేసినందుకు, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో సమ్వేర్ ఈ సినిమాకి కాన్ఫిడెన్స్, 11కి కాన్ఫిడెన్స్ వచ్చేసి నాకు మా డైరెక్టరే. నా మీద కంటే నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఉంది. ఇట్స్ నైస్. అండ్ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ టీజర్ ట్రైలర్లో కనిపిస్తుంది. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్ని క్యారెక్టర్స్కి కూడా. సో ఓకే, మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు లైక్ ఇందాక మీరు చెప్పినట్టుగా స్టోరీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని చెప్పారు. అంటే టువర్డ్స్ స్టోరీ మీ విజన్ ఎలా ఉంటుంది, ఎలా ఇది మీకు బాగా సూట్ అవుతుందని మీకు అర్థమవుతుంది? సో ఎగ్జాంపుల్ ఇక్కడే అండి, మీరు చూడండి, యూజువలీ ఇంత మీ ట్రైలర్ చూసినప్పుడు ఆ మేకింగ్, ఆ లుక్ ఆఫ్ ద ట్రైలర్, లుక్ ఆఫ్ ద ఫిలింలో చూస్తే చాలా బాగుంది కదండి. కాకపోతే ఇక్కడ చూడండి ఏముంది, 11 ఒక హీరో పోస్టర్ పెట్టి ఫేస్ పెట్టేస్తే అయిపోద్ది కదా. కానీ మీరు చూడండి ప్రతి క్యారెక్టర్ని చూపిస్తూ, ప్రతి డీటెయిలింగ్ చూపిస్తూ ఈ కథను చూపిస్తున్నారు. నేను ఎంచుకునే పాత్రలు, నేను ఎంచుకునే కథలు ఏంటంటే ప్రతిదీ నేను ఎంచుకున్న క్యారెక్టర్ సినిమాలో చేయాలని లేదు. నా క్యారెక్టర్ చుట్టూ పాత్రలు ఉండాలి, ఆ పాత్రలు ఉంటేనే కథ ఫుల్ అవుతుంది. ప్రతిదీ లీడ్ యాక్టర్, ప్రతిదీ హీరోనే, అన్ని హీరోనే చేసే కథలైతే నేను చేయను. చుట్టూ క్యారెక్టర్స్ ఉండాలి. ఒక కథ పూర్తి ఎప్పుడు అవుతుందంటే చాలా క్యారెక్టర్స్ ఉంటేనే పూర్తవుతుంది. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కథ లీడ్ అవుతూ ఎండ్ వచ్చేసరికి ఒక కన్క్లూజన్, ఒక సొల్యూషన్, ఒక అర్థమయ్యే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓన్లీ ఒక ఎజెండా మీద వెళ్తుంది అనుకోండి, ఒక యాక్టరే అన్నీ చేస్తున్నాడు అనుకోండి, మీకు ప్రిడిక్ట్ చేసేస్తారు, తెలిసిపోద్ది ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇదే సినిమా అనేసి. బట్ ఐ పర్టికులర్లీ మీరు చూస్తే నా ఫిల్మోగ్రఫీలో క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ మీకు హీరోలా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని చోట్ల శశాంక్ విల్ లుక్ లైక్ అ హీరో ఇన్ దిస్ ఫిలిం. కిరీటి తనకు ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్లో తను హీరోలా కనిపిస్తాడు. రియా, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న ఫిలిమ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతమంది వెరీ గుడ్ యాక్టర్స్ మధ్యలో నేను చేస్తూ, నా పర్ఫార్మెన్స్ కూడా బాగుండేలా చేస్తూ సినిమాకి యూజ్ అయ్యేలా సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. త్రిపుర దగ్గర నుంచి మొన్న మంత్ ఆఫ్ మధు వరకు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్. అలాంటి కథలు నేను ఎంచుకుంటాను. ఓకే, నైస్. అండ్ ఇప్పటివరకు మీరు డిఫరెంట్ అంటే సపోర్టింగ్ రోల్స్ చేశారు, యాజ్ అ హీరోగా చేశారు. అంటే మీకు రావాల్సిన గుర్తింపు మీకు వచ్చింది అని మీరు అనుకుంటున్నారు? 100% అండి. అంటే నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు లేరు నేను వచ్చినప్పుడు. ఆబ్వియస్లీ నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ, ప్రతి అవకాశం అది నాకు గ్రేటే అనిపిస్తుంది. అండ్ ఎస్, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ బికాజ్ నాకంటే టాలెంటెడ్, నాకంటే గుడ్ లుకింగ్, నాకంటే నాలెడ్జబుల్ యాక్టర్స్ ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు, అవకాశం కోసం కష్టపడుతూనే ఉన్నారు. అండ్ కొందరికి దొరుకుతుంది, కొందరికి దొరకట్లేదు. బట్ ఆ విషయంలో చేస్తే నేను చాలా అదృష్టవంతుడిని. నేను నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1-2 సినిమాలు, లేకపోతే క్యారెక్టరో విలనో ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఆడియన్స్ ఆదరిస్తూ వస్తూనే ఉన్నారు, ప్రొడక్షన్ హౌసెస్ నన్ను పిలిచి సినిమాలు ఇస్తూనే ఉన్నారు. అండ్ నా ఫుల్ టైమ్ జాబ్ ఇది. యాక్టింగ్ ఈజ్ మై ఫుల్ టైమ్ జాబ్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్సో. నేను చేసి ఇప్పుడు 11 రిలీజ్ అవుతుంది, May 16th 11 రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాతో నాకు ఈ జర్నీ ఎండ్ అవ్వదు, ఎందుకంటే ఈ టీం నాకు చాలా క్లోజ్. ఈ ప్రొడ్యూసర్స్ అయినా కానీ, టీం అయినా కానీ మళ్ళీ కలిసి చేయొచ్చు. అండ్ నేను చేస్తున్న ముందు సినిమాలు కూడా సంబంధం ఉండదు. 11కి నా నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండదు. ఓకే. అండ్ పర్టికులర్గా ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? 11 అంటే ఈ సినిమాలో మీరు చూస్తే పోస్టర్లో ఉంటుంది టైటిల్ రీజనింగ్. ఇక్కడ 11 మంది ఉన్నారు. ఓకే. ఇట్ హ్యాస్, మీ ట్రైలర్లో చూస్తే 11 months, 11 people, 11 అనే టైటిల్, 11 లేయర్స్ ఉంటుంది కథ. ఓకే. అంటే యూజువల్లీ థ్రిల్లర్లో ఒక ఎజెండా, ఒక పోలీసు, ఒక విక్టిమ్, ఒక విలన్. ఇది అది కాకుండా అన్ని లేయర్స్ కనెక్ట్ అవుతూ వస్తుంది అన్నమాట. సో యూనిక్ స్టోరీ ఇది, యూనిక్ కాన్సెప్ట్. అండ్
సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా మీరు అసలు ఊహించరండి. ఓకే. అంటే ఏముంటుంది థ్రిల్లర్లో, ఏదో ఒక క్రేజీ ఒక యాక్షన్ సీక్వెన్స్ పెడతారు, లేకపోతే డూ ఆర్ డై సిచ్యువేషన్ పెడతారు, లేకపోతే ఒక మూమెంట్ కోసం చావు బతుకులో ఉన్న ఒక మూమెంట్ క్రియేట్ చేస్తారని ఒక ఉంటుంది. కానీ ఇందులో మీరు ఆ కాన్సెప్ట్, ఆ యూనిక్నెస్ ఎక్స్పెక్ట్ చేయరు. చాలా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు చూసిన థ్రిల్లర్స్లో ఇది డిఫరెంట్. ఈ ఎలిమెంట్ మీరు చూసుంటారు. ఓకే. ఓకే. ఇయర్కి ఎన్ని ఆఫ్స్ తీసుకుంటారు మీరు? ఎన్ని డేస్ వర్క్ చేయకుండా? ఇయర్కి ఆఫ్స్ తీసుకుంటానో లేదో లేదండి. ఇయర్లో ఆఫ్ తీసుకోను, కానీ 10 days వన్స్ ఒక ఆఫ్ నాకు ఉంటుంది. ఓకే. ఓకే. అంటే నేను వర్క్ చేస్తున్నా, అది నాకు ఆఫ్లా ఉంటుంది. సో దట్ ఈస్ మై లేజీ డే. ఓకే. 1 day is my lazy day where that comes on Sundays majorly if I am shooting. If I am not shooting అంటే ఆ 10 daysలో ఒక రోజు పెట్టుకుంటా, లేజీ డే అని ఒక రోజు పెట్టుకుంటా. ఆ రోజు ఏమి చేయను. ఓకే. ఇంట్లో అట్లీస్ట్ ఇంట్లో ఉంటా, కానీ ఇలా తీసి అలా పెట్టడము, లేకపోతే లెగిచి నడవడము, లేకపోతే ఐ విల్ నాట్ మూవ్ మచ్. సో దట్ ఆ ఎనర్జీ, ఆ లేజినెస్లో నా ఎనర్జీ సేవ్ చేసుకుని ద నెక్స్ట్ డే టు పికప్ ఫాస్ట్. సో ఐ హ్యావ్ 1 lazy day ఆల్వేస్, అంతే. ఓకే. మరి ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తారు? ఫ్యామిలీకి ఫుల్ టైం ఇస్తాను. షూటింగ్ చేస్తున్నా మై ప్రయారిటీ ఈజ్ మై ఫ్యామిలీ, మై లైఫ్ ఈజ్ మై ఫ్యామిలీ. ఐ నో దిస్ ఈజ్ మై వర్క్. ఇది ఎలా చేయాలి తెలుసు, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి తెలుసు. ఎందుకంటే నాకు ఈ ఆశ పుట్టినప్పటి నుంచి దీనికోసం ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు చేస్తున్నా కూడా, నెక్స్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా దానికి ప్రిపేర్ అవుతున్నా. దీని గురించి నాకు తెలుసు. బట్ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. సో నాకు దొరికిన 1-2 సెకండ్ అయినా నాకు గ్యాప్ దొరికిందని ఫ్యామిలీ కోసం ఇంకా ఎవ్రీథింగ్ ఇస్. లాస్ట్ ఇయర్ మీవి ఒక 5 movies రిలీజ్ అయ్యాయా? 5 movies. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అకౌంట్ క్రాస్ చేస్తారా? ఇయర్ 6 ఒకటి ఎక్స్ట్రా అవ్వచ్చు. ఓకే. ఓకే. అంటే రిలీజ్లు ఎలా అవుతున్నాయంటే, లైక్ లాస్ట్ ఇయర్ ఫినిష్ చేయాల్సిన సినిమా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వకుండా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. కొన్నిసార్లు రిలీజ్ డేట్ కారణాల వల్ల, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల, లేకపోతే కొన్ని ఫిలిమ్స్ క్లాషెస్ వల్ల, సో రిలీజ్లు డిఫర్స్ అవుతుంటాయి. బట్ యూజువలీ మేము చేసి 1 year బ్యాక్ చేసిన సినిమా డిలేతో రిలీజ్ అవ్వడము, లేకపోతే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వల్ల అలా అవుతుంది. అంతేగాని నా పని అంటే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రిలీజ్ నా చేతుల్లో లేదు, ఇట్స్ ప్రొడ్యూసర్స్ హ్యాండ్. సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అనుకూలం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసి వాళ్ళ మూవీని బయట పెట్టాలనుకుంటే అప్పుడు మై వర్క్ ఇస్ టు ప్రమోట్ whenever they say. అంతే. ఓకే. అండ్ మాస్ జాతర షూట్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. వాట్ అ ఫిలిం. ఓకే. అండ్ మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? అయ్యో, త్రూ అవుట్ మూవీ ఉంటారా? మీరు చూడండి. ఓకే. బికాస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రైట్ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగుండబోతుంది సినిమా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్ ఐ హావ్ వర్క్డ్ విత్. ఓకే. చాలా బాగుంటుంది. అండ్ పర్సనల్గా రవితేజ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అయ్యా, ఏం చెప్పాలండి. హీస్ వాటర్ లాంటి మనిషి, చాలా ప్యూర్గా ఉంటారు. ఎలా అయితే అలా సింక్ అయిపోతారు. అండ్ సినిమాలో చాలా వెరీ జోవియల్. దేనికి స్ట్రెస్ తీసుకోరు, దేనికి స్ట్రెస్ ఇవ్వరు, ఎవరికి స్ట్రెస్ ఇవ్వరు కూడా. ఆయన వర్క్, ఆయన ఇది. అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు, వెరీ ప్రొఫెషనల్. అండ్ స్వీట్ హార్ట్, హీస్ అ స్వీట్ హార్ట్, అంతే. ఓకే. ఓకే. నైస్. సో నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. ఓకే. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇన్ ఎ రిలేషన్షిప్? నాట్ గివింగ్ రెస్పెక్ట్. ఓకే. దట్ ఈస్ ఇట్స్ నాట్ అబౌట్ లవింగ్, హేటింగ్, అది కాదు. యువర్ ఆపోజిట్ జెండర్కి మీకు రెస్పెక్ట్ ఇచ్చేంత కెపాసిటీ లేదనుకోండి, ఏ విషయంలో అయినా. ఎనీ థింగ్, రెస్పెక్ట్ ఈజ్ ఫస్ట్. ఓకే. సో అది ఇది ఓన్లీ రిలేషన్షిప్లోనా, లేకపోతే ఇంకా వర్క్ విషయంలో కానీ? మెయిన్లీ రిలేషన్షిప్లో. ఓకే. ఫర్దర్ విషయంలో రెస్పెక్ట్ ఇవ్వకపోతే రిటర్న్ ఇచ్చేస్తారు, కొందరు తీసుకుంటారు, ఖర్చులకి ఇచ్చేసుకుంటారు, అది వేరే. అవును. బట్ పర్సనల్ రిలేషన్షిప్లో రెస్పెక్ట్ లేదంటే మనిషి కుదురుగా ఉండలేడు. ఎక్కడో హర్ట్ అవుతారు, ఎక్కడో ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ రన్ అవుతుంటుంది, చాలా ఇది ఉంటుంది. ఓకే. నైస్.
అండ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ ఏ రిలేషన్షిప్? అదే లూజింగ్ లైక్ బిగ్గెస్ట్ ఫియర్ ఏముంటుందండి? అమ్మా అంటే బ్రేకప్ ఉంటుంది, లేకపోతే రెస్పెక్టే అండి. వాట్ ఐ ఫీల్ ఇస్ రెస్పెక్ట్. ఆ మర్యాద అనేది మనిషి మీద కోల్పోయామో లేదా మనిషికి ఇవ్వలేదనుకోండి, ఫ్రిక్షన్ స్టార్ట్ అయిపోద్ది. డిస్టెన్స్ స్టార్ట్ అయిపోద్ది, ఫ్రిక్షన్ అంతా స్టార్ట్ అయిపోద్ది. అదే రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీవీ షో? మాల్గుడి డేస్ వాజ్ మై ఫేవరెట్ టీవీ షో. ఏంటది? మాల్గుడి డేస్. ఓకే. ఇది తెలుగులో ఉందా? ఇది శంకర్ నాగ్ గారు దీన్ని షూట్ చేశారనమాట. ఇట్స్ ఫస్ట్ సిరీస్, ఫస్ట్ ఇండియన్ సిరీస్. అప్పుడు టీవీ సీరియల్స్ అంటారు కదా, ఇది సిరీస్లా వచ్చేది. లైక్ ఇప్పుడు హెచ్బిఓ, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ హెచ్బిఓ అంతా వీక్లీ వన్స్ ఎలా వాళ్ళ పర్టికులర్ ఎపిసోడ్ వదిలేవారు, అలా మాల్గుడి డేస్ అని చెప్పి ఒక సిరీస్ అండి. ఓల్డ్ సిరీస్, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్టిల్ ఇప్పటికీ ఉందా అది? ఇప్పటికీ ఉంది, యూట్యూబ్లో ఉంది. ఓకే. మాల్గుడి డేస్ అది వన్ ఆఫ్ మై బెస్ట్ చైల్డ్హుడ్ వాచ్. నేను చూడలేదు, అయితే చూడాలి. ఇది చూస్తే చెప్తున్నా కదండి, అమేజింగ్ స్టోరీస్ అది. ఓకే. ప్రతి ఎపిసోడ్ ఒక కథ, ప్రతి ఎపిసోడ్ ఒక క్యారెక్టర్. స్వామి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. మోస్ట్లీ మీరు వినుంటారు, బట్ మీరు చూడండి. మాల్గుడి డేస్ ఇస్ అ వెరీ గుడ్ సిరీస్. ఓకే, ఐల్ వాచ్. అండ్ డూ యూ హ్యావ్ సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ క్రష్ అంటే నాట్ బై ది బ్యూటీ ఆర్ లుక్స్ అలా క్రష్ కాకుండా, బట్ యాక్టింగ్ క్రష్. ఓకే. ఎవరు? వామికా గబ్బి. ఓకే. ఇప్పుడు బేబీ జాన్లో తను చేసింది. మస్ట్ బీన్ మెయిన్లీ నాకు ఒక అమెజాన్లో ఒక సిరీస్ రిలీజ్ అయిందనమాట, చెన్నై డైరీస్. ఓకే. అందులో 7th ఎపిసోడ్లో త్యాగరాజ్ కుమార్ రాజా గారు డైరెక్ట్ చేసిన సిరీస్ అది. అందులో వామికా గబ్బి అనే యాక్ట్రెస్. ఓకే. వాట్ అ పర్ఫార్మర్ షీ ఇస్. ఓ మై గాడ్. నౌ ఇప్పుడున్న నాకు తెలిసిన నేషన్లో ఉన్న యాక్ట్రెసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ తను అనిపిస్తుంది. ఆఫ్టర్ రాధికా ఆప్టే ఐ లైక్ హర్ అ లాట్. ఓకే. అండ్ బ్యూటీ వైజ్ అయితే ఎవరు క్రష్? మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ బ్యూటిఫుల్. అందరూ బ్యూటిఫుల్. బ్యూటీ ఐ డోంట్ డిఫైన్ బ్యూటీ యాజ్ గ్రేట్ ఫీచర్స్, షార్ప్ జాస్ అలా కాదు. ఓకే. ఎవరైతే వాళ్ళని బాగా ప్రజెంట్ చేసుకుంటారు. ఓకే. ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ కీర్తి సురేష్ ప్రెజెంట్స్ హర్ సెల్ఫ్ వెరీ నైస్. ఆ బ్యూటీ కూడా చాలా ఫోర్సబుల్ బ్యూటీ ఉండదు. నేను చూస్తుంటా తను బాంబే వెళ్ళినప్పుడు, లేకపోతే ఎయిర్పోర్ట్ లుక్స్ ఉన్నప్పుడు, షీ డ్రెస్ అప్స్ వెల్. కానీ మీకు తన డ్రెస్ మీదనో తన వేసుకున్న ఫ్యాషన్ మీద కంటే తన ఇన్నర్ బ్యూటీ ఎక్కడో కనిపిస్తుంది. తన జాయ్ కనిపిస్తుంది. సో అది బాగా నచ్చుతుంది. కీర్తి సురేష్ ఐ లైక్ హర్ ఫిలిం అటైర్స్లో కన్నా బయట ఫిలిం అటైర్స్లో తను చాలా బాగా యాజ్ పర్ క్యారెక్టర్ తను బాగా డిజైన్ చేసుకుంటారు. బట్ బయట ఐ ఫీల్ స్పెషలీ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ తను చేసిన ఒక బేబీ జాన్ ఈవెంట్కి తను వచ్చారనమాట. వచ్చినప్పుడు చాలా 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 అందంగా కనిపించారు. నాట్ విత్ ద క్లోత్స్ ఆర్ హర్ ఫ్యాషన్ కాదు, ఏమో తెలియని ఒక సంతోషం, ఆ గ్లో లోపల నుంచి చాలా బాగా కనిపించారు నాకు. ఓకే. చాలా అబ్జర్వ్ చేశారు. చేయాలండి. ఓకే. అండ్ వాట్ ఈస్ మోస్ట్ యూస్డ్ యాప్ ఆన్ యువర్ ఫోన్? ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఫోన్స్ యూజ్ చేయను. ఓకే. బట్ సినిమా ప్రమోషన్స్ అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ సెలబ్రిటీస్ అందరూ ఇన్స్టాగ్రామ్ అది రూల్ అయిపోయింది. బికాస్ వీఆర్ ప్రమోటింగ్ అవర్ ఫిల్మ్స్, ప్రమోషన్స్కి యూజ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ముందు మనం బయటికి వెళ్తేనే చెప్పేవాళ్ళు, ఆ సినిమా బాగా చేసావు, ఈ సినిమా బాగా చేసావు, బాగా యాక్ట్ చేసావు. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ఎప్పుడో 10 years బ్యాక్ చేసి అందరూ రాసే సినిమా ఇప్పుడున్న జనరేషన్ చాలామంది చూడలేదు. బట్ ఇప్పుడున్న వాళ్ళు చూసి వెనకెళ్ళి చూసి ఆ సినిమా గురించి ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నారు, ఆ ఫిలిం బాగుంది, ఆ థాటే బాగుంది, ఇలాంటి సినిమా చేయలేరు అది ఇది అనేసి. సో అలా జరుగుతుంది. ఓకే. అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా?
టూ మచ్ అనిపిస్తుంది. టూ మచ్. ఓకే, అంటే ఏ విషయంలో? అంటే సోషల్ మీడియా గురించి వాళ్ళకున్న జాబు, వాళ్ళు చదివిన ఎడ్యుకేషన్ మీద దొరికిన జాబ్ వదిలేసి బ్లైండ్లీ ఆ శాలరీ, ఆ లైఫ్ అన్నీ వదిలేసి టోటల్గా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతున్నారు చాలామంది. దాన్నే ఫుల్ టైం జాబ్గా పెట్టేసుకుంటున్నారు. అండ్ లైక్స్, ఫాలో, సబ్స్క్రైబ్ అనే ఒక విషయం వాళ్ళకి ఎలా అయిపోయిందంటే ఇట్స్ లైక్ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యిలాగా అయిపోయింది వాళ్ళకి. అంటే ఏ ఒక పోస్ట్ చేసినా దానికి ఇన్ని లైక్స్ వస్తాయనే ఒక ఎక్స్పెక్టేషన్తోనే పోస్ట్ చేస్తున్నారు. అది టూ మచ్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. టూ మచ్ ఆఫ్ ఫాలోయింగ్, ట్రాక్షన్, ట్రెండింగ్, ఇది ఎక్కువ అయిపోయిందా అనిపిస్తుంది. అండ్ కొందరికైతే ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలో తెలియదు, కానీ వాడేస్తున్నారు. దాన్ని ఇంకొకరు దాన్ని ట్రాల్ చేసి, దాన్ని ఎంజాయ్ చేస్తూ, దాన్ని స్లాప్స్టిక్గా చేసి ఇన్సల్ట్ చేసినా దానికి రివర్స్ అవుతూ కొందరైతే పిచ్చైపోతున్నారు సోషల్ మీడియా మీద. ఐ థింక్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ సోషల్ మీడియా అనిపిస్తుంది. అలాగే వాళ్ళని బ్యాడ్గా ట్రోల్ చేస్తే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా అదే, ఆ టూ మచ్ ఈస్ గోయింగ్ ఫర్ ఎక్స్ట్రీమ్. అవును, ఎస్. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ టు ట్రావెల్? నా ఫేవరెట్ ఇండియా మొత్తం నా ఫేవరెట్ ప్లేస్, బికాస్ ఐ లవ్ మై కంట్రీ అలాట్. నాకు బయట దేశంలో చాలా తిరిగాను, చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఎక్కడో ఒక భయం, వాళ్ళ రూల్స్ పట్ల, వాళ్ళ బిహేవియర్ పట్ల, వాళ్ళ రేసిజం పట్ల. ఆ స్కిన్ మీద ఎక్కువ రేసిజం ఉంటుంది. సో మన ఇండియన్స్ దగ్గర అలా ఉండవు. మన ఇండియన్ స్టేట్స్లో కొన్ని చోట్ల బ్యాడ్గా ఉన్నాయి, అది మనం తెలుసుకుని వెళ్ళకపోతే మంచిది. బట్ ఐ ఫీల్ మై కంట్రీ ఈజ్ ద బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది, తెలుసు కదా? ఇన్సిడెంట్ కాదండి, చాలా బాధాకరమైన విషయం అది. అంటే క్షమించొద్దు, వాళ్ళని అసలు క్షమించొద్దు. నాకు అనిపిస్తుంది ఎందుకు ఆర్మీలో లేనా అనేసి అనిపిస్తుంది. అంటే మన ఎమోషన్స్ అలా ఉంటాయి, బట్ అక్కడ ఆర్మీ ఆఫీసర్స్, అక్కడ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళ గురించి ఆలోచించండి. లైక్ అంత కోల్డ్ విత్ మినిమం సోర్సెస్లో, సో మినిమం రిసోర్సెస్లో అక్కడ ఉంటూ మన బార్డర్ని సేవ్ చేస్తూ మనల్ని మేము ఇంత బాగున్నాం, ఈరోజు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దెమ్. సో అలాంటిది టూరిస్ట్ మీద అటాక్ చేయడం అనేది ఇది కవర్డ్నెస్. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ గవర్నమెంట్, అండ్ మోర్ దెన్ ద గవర్నమెంట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ మిలిటరీ ఫోర్సెస్ హూ వర్క్, ఇండియన్ ఆర్మీ హూ వర్క్ ఫర్ అవర్ కంట్రీ. దే విల్ నాట్ లీవ్ దెమ్. ఓకే, నాకు తెలిసి మనకు న్యూస్ వస్తుంది ఆ రోజు, ఐ థింక్ ఐ విల్ సెలబ్రేట్ మోర్. నా సినిమా హిట్ అయిన దానికి సెలబ్రేషన్ కన్నా దానికి ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం. మనం అందరం ఇండియా మొత్తం సెలబ్రేట్ చేస్తుంటారు దాన్ని. ఎస్, ఓకే. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం మేము అందరూ, సెలబ్రేట్ చేసే రోజు కోసం ఖచ్చితంగా. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫిష్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, అండ్ మీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఏంటి? ఇప్పటివరకు అది ఎవరికి తెలియదు, లైక్ అంటే ఆడియన్స్కి. సీక్రెట్ అని ఏముందంటే పర్టికులర్ నాకు తెలియని సీక్రెట్ ఏమంటే, మీకు తెలుసు కానీ ఆడియన్స్కి తెలీదు. సీక్రెట్ ఏం లేదు, మై సినిమా, మై సెల్ఫ్, అంతే. ఓకే, పర్టికులర్గా సీక్రెట్ ఏం లేదు. సీక్రెట్ అంటే నేను జావ్లిన్ త్రో ఆడేవాడిని. అండ్ ఆడేవాడిని అంటే ఇన్ సెన్స్ మా కాలేజ్లో స్పోర్ట్స్ ఈవెంట్ జరిగేటప్పుడు ఇంకో స్టేట్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడాలి. ఆల్ డిఫరెంట్ కాలేజెస్ వచ్చి ఒక చోట ఆడాలి. సో నేను డ్యాన్సింగ్లో చాలా ఫేమస్ ఉండే అప్పుడు. సో మా ఫ్రెండ్స్ నేను ఎలాగైనా అక్కడ రావాలి, ఆ గేమ్కి రావాలంటే ఏదో ఒక గేమ్ తీసుకుని ఆర్డర్ అన్నారు. చేతిలో ఒక జావ్లిన్ త్రో ఇచ్చారు, వేసాను. వేస్తే టాప్ వచ్చింది. అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు. అక్కడ సూపర్ ప్లేయర్స్ ఉన్నారు. అక్కడ కూడా ఇచ్చారు. నేషనల్ వైడ్ గా ఏమైనా ఆడారా? స్టేట్ వైడ్ కాలేజ్ స్టేట్ వైడ్ ఆడాను. అక్కడ కూడా ఇచ్చారు, అక్కడ కూడా వేసాను. పోయిందిలే అనుకున్నా, చూస్తే బ్రాంజ్ మెడల్ వచ్చింది. దట్ వాస్ ది ఓకే, ఒక మెడల్ స్పోర్ట్స్ మీద అక్కడ వచ్చింది. సో అది మాకెవరికి తెలియదు, చాలా ఈరోజు తెలుసుకున్నాం. ఓకే, అండ్ 3 people ఆన్ యువర్ స్పీడ్ డయల్ లిస్ట్, అంటే మీకు ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు?
నా ఫస్ట్ నా స్పీడ్ డైల్ వచ్చేసి రాజా రవీంద్ర గారు. బికాస్ ఆల్ మై వర్క్ రిలేటెడ్ థింగ్స్ ఆయనతోనే డిస్కస్ చేస్తాను. విల్ బీ హ్యావింగ్ ఎవ్రీడే కాన్వర్సేషన్ జరుగుతుంది. అండ్ మై వైఫ్ ఓకే అండ్ మై మదర్. ఓకే. అండ్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెమ్యునరేషన్? మై ఫస్ట్ రెమ్యునరేషన్ వాజ్ 100 rupees per day. సీరియస్లీ? Yeah. ఏ ఇయర్లో? 2006లో 2006. సంభవామి అగైన్ ఒక సినిమా అండి. ఓకే. అందులో నేను ఒక క్యారెక్టర్గా ఉన్నప్పుడు, అంటే హీరోగా అని చెప్పారు, ముగ్గురు హీరోలు ఆ సినిమాలో, నేను అందులో వన్ ఆఫ్ దెమ్. అప్పుడు ప్రతిరోజుకి 100 rupees ఇచ్చేవాళ్ళు. ఓకే. 20 rupees ఫుడ్, 40 rupees పెట్రోల్, ఇంకా మిగతా డిన్నర్. 2006లో 100 రూపీస్ అనేది పెద్ద అమౌంటేనా? కాదు, అంటే ఓకే 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 అమౌంట్. ఓకే. ఇప్పుడు ఏం కావాలండి మాకు? పిచ్చి సినిమా ఛాన్స్ దొరికితే చాలు, తిండి లేకపోయినా కూడా. ఒకవేళ నవీన్ చంద్ర గారు ఇలా యాక్టర్ అయ్యి ఉండకపోతే ఏమై ఉండేవారు? యానిమేటర్ అయ్యేవాడిని. నాకు యానిమేషన్ మీద, డ్రాయింగ్ మీద చాలా ఇష్టం ఉండేది. సో ప్యారలల్గా యానిమేషన్ చేస్తూ ఈ సినిమాలు ప్రయత్నం చేస్తున్నా. ఇది క్లిక్ అయిపోయింది కాబట్టి దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసి దీని మీద బిజీ అయిపోయా. బట్ ఎనీ టైమ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాజ్ నాట్ అన్ యాక్టర్, యానిమేషన్ ఇండస్ట్రీలో ఉండేవాడిని. ఓకే. ఓకే. అండ్ మూవీ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? మూవీ గురించి చెప్పాలంటే అండి, ఇట్స్ లైక్ నాకు పర్సనల్గా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా. ఇలాంటి రోల్స్, ఇలాంటి కథ, ఇలాంటి థ్రిల్లర్ దొరకడం చాలా కష్టం. సో అలాంటి నాకు దొరికింది. అండ్ థియేటర్స్కి వస్తున్నా. మై ఫిలిం ఈస్ కమింగ్ ఇన్ థియేటర్ నౌ అండ్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ ఫిలిం. May 16th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇదివరకు నా సినిమాలు, నేను చేసిన పాత్రలు ఎలా సపోర్ట్ చేశారో, ఎలా లవ్ చేశారో, ఈ సినిమా మీ టికెట్స్ రూపంగా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి ఈ సినిమాని వచ్చి చూడండి. అండ్ ఐల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ ఐల్ కంటిన్యూ ఎంటర్టైనింగ్ యూ దిస్ వే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మంచి సక్సెస్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా ఖచ్చితంగా సినిమాని చూస్తాం అండ్ ఆదరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.